హాయ్ అండి. ఈ సండే ఏ రెసిపీ ప్లాన్ చేస్తున్నారు? మంచి స్పైసీ చికెన్ అయితే వీకెండ్కి న్యాయం చేసినట్టుంటుంది కదా. మరి సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టి 80 ml ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి. లేత గులాబీ రంగు వచ్చిన తర్వాత 1/2 kg శుభ్రంగా వాష్ చేసిన చికెన్ని వేసి చికెన్లోంచి వచ్చిన వాటర్ ఆవిరయ్యే వరకు వేయించండి మీడియం ఫ్లేమ్ మీద. చికెన్లోంచి వచ్చిన వాటర్ ఆవిరై నూనె పైకి తేలాక 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. పచ్చివాసన పోయాక టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. ఇప్పుడు ముక్క మునిగే వరకు నీరు పోసి మూతబెట్టి 80% ఉడికించండి. స్టవ్ పైన కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో 150 గ్రామ్స్ గోంగూరను వేసి మగ్గనివ్వండి. ఇలా కలుపుకుంటూనే మ్యాష్ చేసుకుంటూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు 80% ఉడికిన చికెన్లో ఉడికించిన గోంగూరను వేసి ఇంకో 20% ఉడికించండి. చికెన్లో గోంగూరను వేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి స్పైసెస్ అవసరం లేదండి. ట్వంటీ 20% ఉడికిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకును వేసి కలుపుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే గోంగూర చికెన్ తయారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.